హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఉద్దానేశ్వర తంత్రమందు చెప్పబడిన 36 మంది యక్షిణుల గురించి వరుస క్రమం చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు 24వ యక్షిణి అయిన వర యక్షిణి గురించి చెప్పుకుందాం. ఈ యక్షిణి ఉపాసన చేయడం వలన మనకు ప్రేమైనది ఏదైనా సరే ప్రసాదించగలదు, ప్రేమ విజయములను చేకూర్చగలదు, సమాజంలో గౌరవప్రదంగా జీవనమును కొనసాగించేందుకు కావలసిన విధానాలన్నీ అందించగలదు. కాగా తేజమును, జ్ఞానమును, ఐశ్వర్యమును ప్రసాదించే వర యక్షిణి. ఈ యక్షిని సాధన చేయడం వలన సకల విధములైన వరములు మనకు లభించినట్టే భావన చేయవచ్చు. ఈ యక్షిని యొక్క ఉపాసన చేయాలనుకునే వాళ్ళు 22 రోజులు రోజుకి 50 మాలలు జపం చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య యథాశక్తి కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని నిత్య ద్రవ్య మంత్రమును 108 చెప్పున జపం చేసి రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు మధ్యకాలంలో ఈ మంత్రమును 5000 అనగా 50 మాలలు జపం చేయవలసి ఉంటుంది. ఉత్తరాభిముఖము, ఎర్రని వస్త్రములు, రుద్రాక్ష, స్ఫటిక, రక్తచందనపు మాలలు దీక్షా కంగన వద్దులై ఉండాలి. ఈ వరయక్షిణిని ప్రసన్నత చేకూర్చుకోవాలనుకునే వాళ్ళు 42 రోజులు దీక్షగా తీసుకొని ప్రతి పూట 3 పూటలు ఉదయం, సాయంత్రం మరియు రాత్రి వేళ 50 మాలలు చొప్పున జపం చేసి గురు సమక్షంలో సకల విధములైన విధానాలు తెలుసుకొని చేయడం వలన తప్పక ప్రసన్నత చేకూర్చగలదు. పూర్తి వివరాలకు గురువులను సమీక్షించండి. ముందు తొలి సంధ్య మరి సంధ్య జప సమయం నందు ముందుగా జపించవలసిన నిత్య ద్రవ్య మంత్రం చెప్పుకుందాం. తర్వాత వరయక్షిణి యొక్క మూల మంత్రం చెప్పుకుందాం. వరయక్షిణి అనగానే వరములను ప్రసాదించేది, మన మనసు లోతుల్లోని సకల కామ్యములను, కామ్య కర్మలను నెరవేర్చగల మహత్తరమైన మహాశక్తి. ఇప్పుడు నిత్య ద్రవ్య మంత్రము. హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా విశాలిని శ్రీం హ్రీం. మంత్రం మరోసారి. హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా విశాలిని శ్రీం హ్రీం. మంత్రం మరోసారి. హ్రీం శ్రీం నిత్య ద్రవే మదా విశాలిని శ్రీం హ్రీం. దివాత్మ స్వరూపులారా, ఏ యక్షిణి యొక్క ఉపాసన చేయాలనుకున్నా ఎర్రని వస్త్రములు ధరించడం, ఉత్తరాభిముఖంగా కూర్చోవడం, రుద్రాక్ష, స్ఫటిక మరియు రక్తచందనపు మాల ధరించడం శ్రేయదాయకం. పీఠమును అమర్చి తొలి సంధ్య మరి సంధ్య కులదేవతారాధన ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత దేవతకు యథాశక్తి పూజించి ఇప్పుడు చెప్పిన నిత్య ద్రవ్య మంత్రమును 108 చెప్పున ఉదయము, సాయంత్రము జపం చేసి తర్వాత రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు జపం చేయవలసి ఉంటుంది. ఆ జప సమయంలో కూడా నిత్య ద్రవ్య మంత్రమును ముందుగా 108 సార్లు జపించి గురువు గారిచ్చిన కవచము మరియు గుళికలు, చక్ర వ్యూహ బంధనము, అష్టదిగ్బంధన చేసిన తర్వాత జపములు ప్రారంభించాలి. ఇప్పుడు యక్షిణి యొక్క మూల మంత్రం చెప్పుకుందాం. మంత్రము ఓం వరయక్షిణి వరయక్ష విశాలిని అగచ్చ అగచ్చ ప్రియం మే భవతు హైమే భవ స్వాహ. మంత్రం మరోసారి. ఓం వరయక్షిని వరయక్ష విశాలిని అగచ్చ అగచ్చ ప్రియం మే భవతు హైమే భవ స్వాహ. మంత్రం మరోసారి. ఓం వరయక్షిని వరయక్ష విశాలిని అగచ్చ అగచ్చ ప్రియం మే భవతు హైమే భవ స్వాహ. దివాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ప్రసంగములని వినండి, అవగాహన పెంచుకోండి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా యక్షిణులు, మహాశక్తులు, యోగినులు వాటితో సంపర్కము లేక వాటితో వ్యవహారము చాలా ప్రమాదకరమని చెప్పుకోవచ్చు. గాని నేర్చుకున్న వారికి, నేర్పురులకు, సాధకులకు అది సులభము, సాధ్యము. కాబట్టి పాముతో చెలగాటము, అగ్నితో చెలగాటము ఎలాగైతే ప్రమాదకరము, వీరితో కూడా అలానే ఉంటుంది. వాహనం అధిరోహిస్తే మనకు ప్రమాదం, గాని వాహనం అధిరోహిస్తే వేగంగా చేరుకుంటాం. ఎలాగైతే మన ఆవశ్యకతలను అనుసరించి వాహనములను వినియోగిస్తున్నాము, ఈ యక్షిణులు, యోగినులు, పిశాచినులు కూడా అలానే వాడుకోవాలి తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా చులకనగా చూడడం లేక హేళనగా ఉండడం, అవహేళన కావడం అన్నది చాలా ప్రమాదకరం. ఇవన్నీ అర్థం చేసుకొని సాధనలు చేస్తూ ముందుకు పోతే మీకు ప్రతిదీ సిద్ధింపబడుతుంది. కాగా ఒకసారి మనం ప్రయత్నించిన తర్వాత ఒకవేళ దానిలో ఎటువంటి నిదర్శనములు మనకు కనబడకపోతే మన గురువు వద్దకు వెళ్లి కొన్ని రోజులు సాధనలు నేర్చుకొని తర్వాత మనం పరిపూర్ణంగా చేయవలసి ఉంటుంది. ఉన్నాయి మనకి తప్పనిసరి అనుగ్రహిస్తాయి, దీనిలో ఎటువంటి సందేహం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగ్గ ఫలితం ఉంటుంది. ఎనలేని ఆనందములతో మనోవాంఛ పరిష్కార సంతృప్తితో మెలగాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోనూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచారాలలో ఉండే గొప్పతనాన్ని వెలుగెత్తి చాటేందుకు మీరు
అందరూ కూడా తమ వంతుగా కృషి చేయాలని కోరుతూ, మీరు ఈ సాధనలు చేసి ఆ దేవత యొక్క ప్రసన్నతలు పొంది ఫలితం ప్రత్యక్షంగా చూడాలనుకునే వాళ్ళు ఈ సాధనకు ఆవశ్యకత కలిగిన మోహిని తిలకములు, యక్షిని గుళికలు, యక్షిని కవచములు, అష్టదిగ్బంధన యంత్రములు పెట్టుకుని చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. అవి మీకు అందించేందుకు రత్నశ్రీ మీ ప్రాంతమందే మీకు అందుబాటులో ఉండేందుకు తమ వంతుగా కృషి చేస్తుంది. దానిలో భాగంగా హైదరాబాద్ లో 3 నంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. వారిని సంప్రదించండి. హైదరాబాద్ లో రాజలక్ష్మి, శ్రీకాంత్, సీతారాం అడ్వకేట్ ఫోన్ నెంబర్లు ఇవ్వబడి ఉన్నాయి. అదే ప్రకారంగా ఒంగోలు అంబిక, కాకినాడ రాఘవాచారి, విజయవాడ చంద్రశేఖర్, అన్నవరం హరికృష్ణ మీ ఆవశ్యకతను అనుసరించి వీరిని సంప్రదించగలరు. ప్రతి విషయంలో మా వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ మీ సాధనలకు మా వంతుగా సహాయం అందించాలని, ప్రతివారు సాధకులుగా మారి శక్తులను పెంపొందించుకోవాలని నిరంతరం కోరుతూ మీ సాధనలకు కావలసిన యజ్ఞ యాగాదులు, యంత్రాది విధులు అందిస్తూ నిరంతరం మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ కుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.